హలో అందరికీ, ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా పులావ్ని అయితే రెడీ చేసుకుందాం రండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నా. అలాగే ఒక గుప్పెడు మిల్ మేకర్ని కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నా. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నెయ్యి బటర్ కూడా వేసేసి మొత్తం దాంట్లోకి హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని మంచిగా వేయించేసుకున్న తర్వాత ఒక గుప్పెడు పుదీనా కూడా వేసేసుకోవాలి. అది వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి. మూత పెట్టేసి ఇలా వేయించుకున్న తర్వాత మూత తీసాక టమాటో ఇంకా వరుస పెట్టి ఇంకా కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మంచిగా కలిపెట్టేసేసుకోవాలి. ఇలా మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా సరే అవన్నీ వేసేసుకొని నేనైతే కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ఒక గుప్పెడు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను. నచ్చితే వేసుకుని లేదా స్కిప్ చేయండి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా ఒక స్పూన్నర వరకు యాడ్ చేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత నేనైతే 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు కాబట్టి 3 గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసిన తర్వాత మిల్ మేకర్ని కూడా యాడ్ చేసేసి ఎసరు మరిగించుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత ఇందాక నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వాటర్ అంతా తీసేసి ఓన్లీ రైస్ వరకు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అది ఉడికే లోపల పెరుగు చట్నీకి పెరుగు అండ్ సాల్ట్, ఆనియన్, దానిమ్మ అలాగే క్యారెట్ కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటే పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోతుంది. పిల్లల కోసం అయితే నేనైతే కమ్మగా ఉంటుందని పెరుగు చట్నీ చేశాను. మీరైతే కర్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా చక్కగా పెరుగు చట్నీ రెడీ చేసేప్పుడు ఇదైతే కుక్ అయిపోయింది. ఒకసారి గరిటతో కలిపితే లైట్గా వాటర్ ఉంది. ఇలా లైట్గా వాటర్ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటే కరెక్ట్గా అడుగు అంటుకోకుండా ఉన్న ఆవిరికి అయితే అది మగ్గిపోతుంది. చూసారా ఎంత పొడి పొల్లాడుతూ వచ్చిందో. దీన్ని రైతాతో కానీ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పులావ్ రెడీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.